రాజేష్ గారు, ఉద్యోగుల బకాయిలు 20,500 కోట్లు ఎంతో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. ఉద్యోగ సంఘాల నాయకులందరూ వెళ్ళారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా మేము ఇది క్లియర్ చేస్తామని చెప్తా ఉంది. ఇప్పటికీ 4.5 ఏళ్ళుగా బకాయిలు పెట్టేశారండి, డిఏల విషయంలో కానీ అన్నిటి విషయంలో. ఇప్పుడు రేపో మాపో షెడ్యూలు ఇవన్నీ వచ్చేసినాక వీళ్ళు ఇప్పుడు విడతల వారీగా అంటే ఉద్యోగులు ఎట్లా నమ్మాలి? ఒకటి. రెండోది, ఏదో తొలి విడతలో 5,000 కోట్లు ఎంత ఇస్తా ఉన్నారు, అది ఇచ్చిన తర్వాత మిగతా అమౌంట్స్ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారిద్దాము, చెప్పలేం, వీళ్ళే గెలుస్తారనే ఉంది. అంటే అప్పుడు ఆ బాధ్యత వచ్చే గవర్నమెంట్ మీద పడిపోద్ది, ఆ బర్డెను బాధ్యత అంతాను. దీని మీద మరి ఉద్యోగ సంఘాల స్పందన చూస్తే ఎందుకు నాకైతే అంత వాళ్ళేదో సంఘ నాయకులు ఉద్యోగుల్లో ఉంది, కానీ వీళ్ళు నాయకులు మాత్రం అంత గట్టిగా ఫైట్ చేయట్లేదేమో అనే ఒక అభిప్రాయం. ఈ సంఘ నాయకులు ఒకరిద్దరు వైసీపీకి పూర్తిగా అమ్ముడుపోయాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కాకపోతే యాక్చువల్గా మన దృష్టికి వచ్చింది ఇంతకుముందు, ఒక నాయకుడు అయితే ముఖ్యంగా అతను పూర్తిగా సరెండర్ అయిపోయాడు అనేది. అతనికి ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారు అనేది కూడా వివరాలు వెలికి తీస్తున్నాం, అదే ప్రయత్నం చేస్తున్నాం. అది దొరికితే ఆధారాలతో సహా అతనిది ఇద్దామనే ఆలోచన కూడా ఉంది మాకు. కాకపోతే ఇప్పుడు ఈ విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇవాళ మీరు చెప్పినట్టుగానే ఈ నెలాఖరుకో వచ్చే నెల మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉంది. 2018 సంవత్సరంలో అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిటీ వేశారు. 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ పిఆర్సీ రిపోర్టు ఉద్యోగ సంఘ నాయకుల ముందు పెట్టి ఒక ఎమికబుల్ ఫిగరు ఇద్దరి మధ్య ఎరవైన తర్వాత ఫిట్మెంట్ ప్రకటించాలి ప్రభుత్వం. దాన్ని 2022 జనవరి దాకా సాగదీసింది ప్రభుత్వం. అంటే 2018కి అంటే 2019లో ఇంప్లిమెంట్ చేయాలి. అవును. తర్వాత 2019లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే 2023కి మళ్ళీ కొత్త పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి. 2024లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ పిఆర్సీ కమిటీకి మన్మోహన్ సింగ్ గారు అనుకుంటా, రిటైర్డ్ ఐఏఎస్, ఆయనతోటి కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పటిదాకా ఆ కమిటీకి మెంబర్స్ని అపాయింట్ చేయలేదు, వాళ్ళకి ఆఫీస్ ఇవ్వలేదు, వాళ్ళకి షెడ్యూల్ డిసైడ్ చేయాల, ఎప్పుడులాగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఏంటనేది, విధి విధానాలు ఇప్పటివరకు వాళ్ళకి అందివ్వాల. అంటే ఒక మొక్కుబడి తంతు నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇప్పుడు మొన్నటి నుంచి మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఉద్యోగులకి అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి, బకాయిల గురించి చర్చించడం కోసం మంత్రివర్గం ఉద్యోగ నాయకులతోటి చర్చలు జరగబోతుంది. వాళ్ళకి వర్తమానం పంపించారు. రేపు ఒక ఎమికబుల్ సొల్యూషన్ రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి మొన్నంతా ఓదరగొట్టారు. ప్రభుత్వం నిజంగానే సీరియస్గా కనుక చర్చలు జరిపినట్టయితే అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది మొత్తం డబ్బుకు ముడిపడ్డ అంశం కదా. ఆర్థిక శాఖ మంత్రి చర్చల్లో ఉండాలి కదా. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అసలు వీళ్ళిద్దరికీ ఏం సంబంధం? వీళ్ళు కాదు కదా నిర్ణయం తీసుకునేది. అవును. ఆర్థిక శాఖ మంత్రి సమక్షంలో చర్చలు జరపాలి. అసలు ప్రభుత్వ సలహాదారుడికి ఉద్యోగ సంఘ నాయకులకి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ గురించి చర్చలు జరిపే అధికారం ఎవరిచ్చారు? ఉద్యోగ సంఘ నాయకులైనా సరే నిజంగా వాళ్ళు లక్షల మంది ఉద్యోగులు మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, ఇంత సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు మాకు సంబంధించి బకాయిలు పెట్టింది, సంవత్సరాల తరబడి మా సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి ఈ ప్రభుత్వ హయాంలో, ఉద్యోగులు మమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు, మేము జవాబు చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పిన భావన, అంటే నిజంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచన ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో మేము చర్చలు జరపటం ఏంటయ్యా? అయితే ముఖ్యమంత్రిని కూర్చోమనండి, లేదు ఆర్థిక శాఖ మంత్రిని కూర్చోమనండి, మేము మాట్లాడతామని చెప్పని లేచి రావాలి. కానీ మొదటి నుంచి వాళ్ళు పిలవటం, వీళ్ళు వెళ్ళటం, అదే మొక్కుబడి తంతు. అవును. వాళ్ళతోటే చర్చలు జరపటం. ఇవాళ అది ఇష్యూ రిజాల్వ్ చేయడానిక, టైం ప్రొలాంగ్ చేయడానికి కంటి తుడుపు చర్చలు ఇవన్నీ కూడా. నిజంగానే ఎన్ని అంశాలు పెండింగ్ ఉన్నాయి? పిఆర్సీ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. 2023కి అంటే 2023 నుంచి ఐఆర్ ఇవ్వాలి. ఎందుకని ఐఆర్ ఇవ్వలేదు ఇప్పటిదాకా?
అసలు ఐఆర్ ఎంతో ప్రకటన కూడా ఎందుకు చేయలేదు? చేయలేదుగా. దాని గురించి అసలు వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ గురించి 2019 ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు ఆయన. ఎందుకని ఇప్పుడు దాకా ఆ ప్రస్తావన రావట్లా? ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ప్రకారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది పైగా మండల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నారు వాళ్ళని. వాళ్ళకి 12,000 రూపాయలు జీతం ఇస్తున్నారు అంతే. వాళ్ళకి హెచ్ఆర్ఏ రాదు, డిఎల్ రావు. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన వాగ్దానం ఇప్పటికీ అతిగతి లేదు. అంటే ఆ నామినల్ జీతానికి పనిచేయాలి వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ప్రభుత్వంలో. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఉద్యోగుల సమస్యల పట్ల కన్సర్న్తో ఉన్నాము అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు చాలా బాహాటంగా ప్రకటించాడు ఆయన. అన్న మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, మీకు వారాంతపు సెలవులు ఇస్తా అన్నాడు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే 2021 నుంచి సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కాలా ఇప్పటికి. 2,500 కోట్ల రూపాయలు ఇప్పుడు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ బకాయిలు ఉన్నాయంట ప్రభుత్వానికి. తర్వాత 2023 మార్చి నుంచి వాళ్ళకి సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఉద్యోగుల దగ్గర నుంచి 10% కలెక్ట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ 10% కలిపి వాళ్ళ ప్రాన్ అకౌంట్లో జమ చేయాల్సింది ఇంతవరకు 2000 అంటే వచ్చే నెలకు మళ్ళీ మార్చి వస్తుంది సంవత్సరం. సంవత్సరం రోజుల నుంచి నెలకు 10% చొప్పున 120%, అంటే 4 నెలల జీతం ఒక్కొక్క ఉద్యోగి దగ్గర తీసుకున్నారు వాళ్ళ పెన్షన్ కంట్రిబ్యూషన్. దానికి ఇంకొక 4 నెలల జీతం ప్రభుత్వం వైపు నుంచి యాడ్ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేయాల్సిన దాన్ని వీళ్ళ దగ్గర తీసుకునే వాడేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ తన కాంపోనెంట్ ఇంతవరకు రిలీజ్ చేయట్లేదు. ఎప్పటికి చేస్తారు అవి? రాబోయే ప్రభుత్వాలు చేయాలా? వీళ్ళు వాడుకుంటే దేనికి వాడేశారు ఈ డబ్బులన్నీ? ఇవాళ ఎన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు నిన్న చెప్తున్నారు వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉంటాయి. ఆ ఈహెచ్ఎస్ కార్డుల మీద 15 సంవత్సరాల నుంచి అవే ప్యాకేజీలు. హాస్పిటల్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేయటం దాన్ని చేయరుగా. ఇప్పుడు 15 ఏళ్ల నాటి రేట్లు ఇప్పుడు రేట్లు తేడా. ఇప్పుడు వాటిని హాస్పిటల్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేయటంలా. దాంతో ఏమవుతుందంటే ఆ నామినల్గా ప్రభుత్వం నుంచి వచ్చే రియంబర్స్మెంట్కి తోడు వీళ్ళ జేబుల నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ అది కార్డులు ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా అవుతుంది. ప్యాకేజ్ పెంచమని అడుగుతున్నారు, రివైజ్డ్ రేట్లు ఇవ్వమని అడుగుతున్నారు. అదొక పెండింగ్ ఇష్యూ. ఇవాళ నీ ప్రభుత్వ ఉద్యోగులు, నిన్ను నమ్మి పనిచేస్తున్న ఉద్యోగులు, నీ మెకానిజం వాళ్ళను నువ్వు కాపాడుకోలేకపోతే వాళ్ళని శత్రువులుగా భావిస్తూ ఉంటే, వాళ్ళ హక్కుల గురించి ప్రశ్నిస్తేనే వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు, ముందస్తు అరెస్టులు, లాఠీ చార్జీలు. ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక ఉద్యమానికి పిలిపివగానే పోలీసులు వెళ్ళిపోయి క్లాస్ రూమ్లో పిల్లల ముందు వాళ్ళ టీచర్ల పక్కన కూర్చుంటున్నారు. బ్లాక్ బోర్డు మీద టీచర్ పాఠం చెప్తా ఉంటే ఆయన పక్కన చైర్ వేసుకొని వీళ్ళు కూర్చుంటున్నారు. ఇవాళ ఎన్ని ఇష్యూస్ పెండింగ్ ఉండిపోయినాయి. ఇక్కడ 100కి 100 ఉద్యోగ సంఘ నాయకులు మేనేజ్ చేసుకుంటే చాలు అనుకుంటున్నారు. అంటే ఉద్యోగులకు అన్ని చేస్తా అన్నాడు, ఉద్యోగ సంఘ నాయకులకు చేస్తున్నాడు ఆయన. ఇవాళ ఈ 4 ఉద్యోగ సంఘ నాయకులు మేనేజ్ చేసుకున్న మాత్రాన లక్షల మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పీపుల్ కొన్ని లక్షల మంది ఉంటారు. ఇవాళ మీరు 4 నాయకులు మేనేజ్ చేసేసాం, వీళ్ళ ద్వారా అవసరమైన సందర్భాల్లో మేము ఉద్యమానికి వెళ్ళబోతున్నాము అని చెప్పని ప్రకటనలు, తర్వాత చర్చల ద్వారా మాకు సానుకూల ఫలితాలు రాబట్టామని చెప్పని మ్యానిపులేటెడ్ ప్రకటనలు ఇప్పించిన మాత్రాన ఉద్యోగులు మోసపడడానికి సిద్ధంగా లేరు. మీ గెలుపుకి ఏ ఉద్యోగులు అయితే దోహదం చేశారో 175 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మీకు ఏ ఉద్యోగుల ఓట్ల ద్వారా అయితే మెజార్టీ దక్కిందో ఇవాళ అదే ఉద్యోగులు కాదు, వాళ్ళకి సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మీ పట్ల వ్యతిరేకత ఉన్నారు. ఇవాళ మేము మోసపోయామన్న భావంలో ఉన్నారు, పాలకుడు మమ్మల్ని వంచాడన్న భావంలో ఉన్నారు. మీ ఈ మోసపు మాటలు వినడానికి సిద్ధంగా లేరు. మార్చి నెలలో ఎలక్షన్ కూడా వస్తుంది కదా, ప్రభుత్వానికి వేరే ఎక్స్పెండిచర్ ఉండదు కదా, అప్పుడు ఉద్యోగులకు బదిలీ. అంటే ప్రభుత్వానికి వేరే ఎక్స్పెండిచర్ ఉంటే ఉద్యోగులకు ఇవ్వరా? బొత్స సత్యనారాయణ గారు గతంలో చెప్పడం జరిగింది కదా, కాళ్ళు పుచ్చుకున్న లౌక్యం కూడా ఉద్యోగులకు ఉండాలి అని చెప్పారు. అవును. తర్వాత ఉద్యోగులు మా మొదటి ప్రయారిటీ కాదు అన్నాడు. ఇలాంటి మాటలు తెలుగుదేశం మంత్రులు ఎవరన్నా అనుంటే వీళ్ళ స్పందన చాలా తీవ్రంగా ఉండేది. చాలా తీవ్రంగా ఉండేది. మా ఆత్మాభిమానం, మా ఆత్మవిశ్వాసం దెబ్బతిందనే వాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, రోడ్లు ఎక్కేవాళ్ళు, అసలు ఎన్ని రకాల హంగామాలు చేయాలో అన్ని రకాల హంగామాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఇదే నాయకులు చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే
43% ఫిట్మెంట్ ఇచ్చినందుకు ఎవరినైనా అభినందించాలి అని అంటే కేసీఆర్ గారిని అభినందించాలి కానీ చంద్రబాబు నాయుడు కాదు. ఆయన ఇచ్చారు కాబట్టి ఈయన ఇచ్చాడు అని చెప్పని, అంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో లేనంత ఫిట్మెంట్ ఇస్తే కూడా ఆయన అభినందించడానికి కూడా మనసు రాలా ఈ నాయకులకి. అవును, అందుకే పారిపోయాడుగా సంవత్సరం పాటు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఆ మాట అన్న వ్యక్తి. ఇవాళ అంటే ఇప్పటికీ వెంకటరామరెడ్డి ఉన్నాడు. తనని నమ్ముకోనున్న యూనియన్లో ఉద్యోగస్తులకు నష్టం జరుగుతుందని తెలుసు. కానీ తనకి తన కుటుంబానికి వైసీపీ పార్టీతో ఉన్న అసోసియేషన్ దృష్ట్యా, అతని భార్య గతంలో ముషీరాబాద్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న దృష్ట్యా అతను ఇప్పటికీ వైసీపీ కార్యకర్తగానే భావిస్తూ ఉంటాడు. అతను కోర్టుల మీద వ్యాఖ్యలు చేస్తాడు, ప్రతిపక్ష పార్టీల మీద వ్యాఖ్యలు చేస్తాడు, అమరావతి రైతుల మీద వ్యాఖ్యలు చేస్తాడు. కాదండి, అలాంటి గెలిపించిన వాళ్ళు ఏమనాలి? గెలిపించడం అంటే వాళ్ళు ఏదో అధికార పార్టీకి దగ్గరగా ఉండి రేపు ఏదైనా మాకు అదనపు ప్రయోజనాలు చేకూరుస్తారని చెప్పని ఆశతో గెలిపిస్తే ఉండొచ్చు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగిని తాట తీయాలి. మామూలుగా అయితే నువ్వు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నావు, నువ్వు రాజకీయ ప్రసంగాలు చేస్తావా, ప్రజలను అవమానపరుస్తావా? నువ్వు అధికార పార్టీకి లాయల్టీ ఉంటే ఉద్యోగం మానేసి ఆ 3 రంగులు చొక్కా వేసుకో, ఒంటికి తల నుంచి కాళ్ళ దాకా పూసుకో ఆ 3 రంగులు. అంతేగాని నువ్వు ప్రభుత్వ ఉద్యోగంగా కొనసాగుతా యూనియన్ నాయకుడు అయిన మాత్రాన ఇష్టారీతిన రాజకీయ ప్రసంగాలు చేసే అధికారం నీకుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వ్యవస్థను ఎట్లయితే గుప్పెట పెట్టుకుందో, ఇవాళ ఉద్యోగుల్లో కూడా కొంతమంది ఈ విధమైన అత్యుత్సాహ ప్రదర్శన చేశారు. సరే, దానివల్ల మీకున్న ఈ యాక్సెస్ తోటి, మీ నాయకుడి దగ్గర ఉన్న ఇంటిమసీ తోటి మీ బెనిఫిట్స్ ఏమైనా సాధించగలిగారా? ఒక అసమర్థులుగా మిగిలిపోయారు కదా మీరు. ఇవాళ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మళ్ళీ ఉద్యోగులందరూ కలిసి చీరేస్తారేమోనని చెప్పని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా, అంటే శాంతం మునిమేద వచ్చేసినాక ఇప్పుడు మొదలు పెట్టారు మేము ఉద్యమ కార్యాచరణకు వెళ్తున్నాము అని చెప్పని. ఏం ఉద్యమ కార్యాచరణకు వెళ్తారు? ఎవరు మీ నోటిఫికేషన్ వస్తుంది, మీ సమస్యలు పరిష్కరించేది ఎవరు? ఇవన్నీ యాతావాత జరిగేది ఏంటి అంటే ఒక గుదిబండలుగా రాబోయే ప్రభుత్వం మీదకి క్యారీ ఫార్వర్డ్ అవబోతున్నాయి ఈ అంశాలన్నీ కూడా. అప్పుడు చూపిస్తారు వీరత్వం, ఇప్పుడు తమలపాకులతో కొడుతున్నారు, అప్పుడు చూపిస్తారు వీరత్వం. కానీ ఒక రకంగా ఇవాళ ప్రజల్లో సానుభూతి కోల్పోతున్నారు. సమాజంలో అంతర్భాగం ఉద్యోగులు కూడా వాళ్ళు వేరే గ్రహం నుంచి రాలా. సమాజంలో మనకు సంబంధించిన కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు. అటువంటప్పుడు 100% ప్రభుత్వం అయితే మోసం చేసింది వాస్తవం. ఉద్యోగ నాయకులు చేసిన తప్పుకి ఉద్యోగులు వంచనకు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంటే చేపని పట్టుకోవడానికి మనకి గాలానికి ఎరేస్తారు కదా, ఆ టైప్లో ఇప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాము అని చెప్పని వాళ్ళల్లో ఉన్న ఉద్వేగాన్ని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రయత్నాలైనా చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఆయన వాస్తవ రూపం ఏంటి, ఆ ప్రభుత్వ వైఖరి ఏంటి, వాళ్ళ నైజం ఏంటి అనేది ఉద్యోగులకి ప్రాక్టికల్గా రియలైజ్ అయిపోయి ఉన్నారు. ఈయన మనకి ప్రయోజనాలు కల్పించగలిగే నాయకుడు కాదు, మేలు చేసిన చంద్రబాబుని ఓడించి తప్పు చేశాం, ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు అన్న భావన ఇవాళ ప్రతి ఉద్యోగి కుటుంబ సభ్యులకు కూడా ఆ భావనలోకి వచ్చేసారు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఇప్పుడు ఎటువంటి మభ్యపెట్టే ప్రకటన చేసినా, మభ్యపెట్టే చర్చలు జరిపినా కూడా ఉద్యోగుల వైపు నుంచి ప్రభుత్వానికి సహకారం దక్కే సమస్య లేదు. ఖచ్చితంగా 4 సంవత్సరాల 8 నెలల కాలం ఉపేక్షించి ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇటువంటి డ్రామాలకి తెరలేపిన మాత్రాన ఉద్యోగ సంఘ నాయకుల్ని విశ్వసించడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు, ప్రభుత్వాన్ని అసలు విశ్వసించడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.